అందరికీ నమస్కారం. కన్నమ్మ ఒక్కతే అక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంటే దానికి దగ్గరగా ఉన్న బెంచ్ మీద కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఉంది. కానీ తన మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉన్నాయి. ఆకాశంలో 2 చుక్కలు జంటగా ఉండటంతో వాటిని తన తల్లి తండ్రిగా భావిస్తూ, ఎందుకయ్యా అమ్మ నన్ను ఒగ్గేసిపోయినారు? నేనీడ ఎవరికి భారం కాకపోయినా నా పెనిమిటికే భారం అయిపోయినాను. ఇల్లాలు ఎవరికి భారమైనా కాకున్నా కట్టుకున్నోడికి కాకూడదు. అసలు నేను ఎందుకు పుట్టాలా? అమ్మ పోయినాక కూడా పోకుండా ఎందుకుండాలా? తర్వాత అయ్యకు భారం కాకుండా పెంచుకున్నాడు. కానీ అయ్య కూడా నాకు దూరం అయిపోయినాడు. నేనెవరి కోసం బతకాలా? నన్ను అనాథలాగా ఒగ్గేయకుండా దొర అత్త నన్ను మంచి మనసుతో పెనిమిటికి పెళ్ళాన్ని చేసి ఉండారు. కానీ అతగాడి మనసులో నాకంటే ముందే వేరే ఆడది ఉండాది. నేనే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని విడదీసిన పాపం మూట కట్టుకొని ఉండానేమో అనుకుంటూ కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది. ఎందుకో మనసంతా చేదుగా అయిపోయి ఉంటే బెంచ్ మీద అలాగే ముడుచుకొని పడుకుంటుంది. కన్నమ్మ చేసే ప్రతి పనిని అలాగే గమనిస్తూ ఉన్నాడు ఇషాన్. కానీ సోనియా మాట్లాడే ఏ మాట కూడా తన చెవికి ఎక్కట్లేదు. అన్ని మాటలు మాట్లాడి చివరగా బేబీ అంటూ గట్టిగా అరవగానే ఫోన్ చెవి దగ్గర నుండి కాస్త దూరంగా పెట్టి మళ్ళీ చెవి దగ్గర పెట్టుకొని కోపంగా మాట్లాడుతూ, ఇంకొకసారి నాకు ఫోన్ చేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ముందు ఫోన్ పెట్టేసేయ్. అంతేలే, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. అలా ఎలా అంటావు అంటూ తనతో వాదనకి దిగుతూ ఉంటే, ఇప్పుడే కాదు నీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. మధ్యలో పెళ్ళి వదిలేసి వెళ్ళిపోయి మా ఇంటి పరువు తీయాలని చూసింది నువ్వు. నాకంటే నీకు ప్రాజెక్ట్ ఎక్కువైపోయింది కదా. అలాగే ఉండక ఇప్పుడెందుకు ఏడుపులన్నీ కూడా? టైంకి మా మమ్మీ ఏదో చేసింది కాబట్టి ఇప్పటికైనా కాస్త పరువు మిగిల్చుకొని ఉన్నాం. లేదంటే మా జీవితాలు ఎలా ఉంటాయో అనగానే ఇషాన్ అంటూ తన కోపం కంట్రోల్ చేసుకోలేక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి, పరువు గురించి మీరు మాట్లాడకూడదు. మీ అన్నయ్య చేసిన పనికి ఎప్పుడో మీ పరువు పోయింది అంటూ ఇషాన్ సంగతి తెలిసి కూడా కోపంలో టంగ్ స్లిప్ అయిపోయింది. అంతే, ఇషాన్ అరిచిన అరుపుకి ఒక్క క్షణం గుండాగిపోయిందేమో అనిపించింది తనకి. ఇంకొకసారి నా అన్నయ్య గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నాలుక తెగ్గొస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు? నా అన్నయ్య నాకు దేవుడితో సమానం. నువ్వు ఆ చెత్త నోరు వేసుకొని ఇంకొకసారి చెత్తగా వాగితే నిన్ను చంపడానికి కూడా వెనకాడను నేను. పెట్టే ఫోన్. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. అలా రియాక్ట్ అవుతాడని తెలియకపోవడంతో పూర్తిగా స్పృహలోకి వచ్చి తనేం వాగిందో మళ్ళీ గుర్తు చేసుకొని ఇషాన్ అని అంటూనే ఉంది. ఫోన్ కట్ చేసి దూరంగా విసిరి కొడతాడు. కన్నమ్మ ఈ లోకంలో లేనట్టు అలా ఏదో ఆలోచనలో కళ్ళు మూసుకొని ఉండిపోయి తన భర్త మాట్లాడే మాటలు కానీ అతగాడి పరిస్థితి కానీ ఏమీ గమనించే స్థితిలో లేదు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయి తన కోపాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకొని లోపలికి వెళ్ళాలని వెనక్కి తిరుగుతాడు. కానీ అక్కడ కన్నమ్మ ఉండటంతో ఇక ఏమీ ఆలోచించకుండా నేరుగా తన దగ్గరికి వెళ్ళగానే చలికి బాగా ముడుచుకొని పడుకొని ఉంది. నిద్రపోయింది కానీ ఆ ముఖంలో కలత స్పష్టంగా కనిపిస్తోంది. ఏడ్చింది అన్నదానికి గుర్తుగా ఇంకా కన్నీటి చారలు అలాగే ఉండటంతో ఎందుకో ఒక్క క్షణం బాధగా అనిపించింది. మెల్లిగా తను డిస్టర్బ్ అవ్వకుండా ఎత్తుకుంటాడు 2 చేతులతో. ఇషాన్ షర్ట్ గట్టిగా పట్టుకొని తన గుండె మీద తల పెట్టుకోగానే ఇంకాస్త దగ్గరగా జాగ్రత్తగా ఎత్తుకొని ఆ క్షణం ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఎలా ఆలోచిస్తారు అన్న ఆలోచన లేకుండా లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ తను నార్మల్గానే కింద ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటే అక్కడే వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్క క్షణం నోరు తెరిచేస్తారు. ఎవరికి కూడా ఏమీ అర్థం కాలేదు. అంజలి గారు మాత్రం అలాగే నోరు తెరిచి చూస్తూ ఉంటే జిమ్న గారు మాత్రం కాస్త సంతోషంగా తన భర్తతో, చూసారా అండి వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో అనగానే, ఎంత వాడైనా కాంత దాసుడే జిమ్న అంటారు ఆయన. అశోక్ గారికి మాత్రం పరిస్థితి ఎందుకో చాలా తేడాగా అనిపించింది. కొడుకు ముఖంలో అసహనం స్పష్టంగా ఉంటే ఎవరూ నిద్రపోకుండా కన్నమ్మ ఈ టైంలో నిద్రపోవడం ఆయనకెందుకో నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. మేఘన, అర్ణవ్ మాత్రం పిల్లల్ని తీసుకొని కింద ఉన్న మరో గెస్ట్ రూమ్లో నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. తన్ని బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటే నిద్రలోనే ఇషాన్ షర్ట్ గట్టిగా పట్టుకొని, ఎందుకయ్యా నన్ను ఒగ్గేసిపోనావు? నేను కూడా నీ కాడికే వచ్చేస్తా. నాకు ఇక్కడ ఉండాలని లేదు అంటూ ఉంటే ఒక్క క్షణం కన్నమ్మ ముఖంలోకి చూసి తన్ని ఒంటరిగా వదలలేక అలాగే బెడ్ మీద కూర్చోగానే తన ఒడిలోకి తల పెట్టుకొని పడుకుంటుంది కన్నమ్మ. వీల్ చైర్లో కూర్చొని ఉన్న అశోక్ గారు మెల్లిగా అటు కన్నమ్మ వాళ్ళు వెళ్ళిన వైపు వెళ్తూ ఉంటే దేవేందర్ గారు, ఎక్కడికి నాన్న అనగానే, ఏదో జరిగింది నాన్న అనగానే
ఫ్యామిలీ అందరూ కూడా అశోక్ గారి మాటలు గుర్తు చేసుకుని ఆయనతో పాటే అక్కడికి వెళ్తారు. ఇషాన్ బెడ్ మీద కూర్చుంటే తన ఒడిలో కన్నమ్మ తల ఉండడంతో మొదట అందరికీ ఆనందం వేసినా కానీ నిద్రలో కూడా కలతగా ఉన్న కన్నమ్మ ముఖం అందరికీ కనిపిస్తుంది. అందరూ లోపలికి వచ్చి బెడ్ చుట్టూ చేరిపోగానే ముందుగా అశోక్ గారు ఇషాన్ వైపు కొంచెం సీరియస్గా చూస్తూ ఏం జరిగింది కన్నా అనగానే తండ్రి వైపు కాస్త ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి డాడీ, మీరేదో జరిగిందని ఎలా చెప్తారు? కన్నమ్మ నవ్వులోనే సంతోషం ఉంటుంది, తన బాధలోనే అంతులేని దుఃఖం ఉంటుంది అని తన చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. విషయం ఏంటో చెప్పు అనగానే ఏమీ లేదు డాడ్, నేనైతే ఏమీ అనలేదు. తానే ఎందుకో తన వాళ్ళని గుర్తు తెచ్చుకుంది. అవును, తనకి పేరెంట్స్ లేరా అని అడుగుతాడు. దేవేందర్ గారు కాస్త కోపంగా చూస్తూ ఈ విషయంలో నువ్వు సిగ్గుపడాలి కన్నా అనగానే విచిత్రంగా తన తాతయ్య వైపు చూసి ఏం మాట్లాడుతున్నారు తాతయ్య, తనకి పేరెంట్స్ లేకపోతే నేనెందుకు సిగ్గుపడాలి అనగానే భార్య గురించి కనీస విషయాలు కూడా నీకు తెలియదు, ఇంకా ఏం భర్తవు నువ్వు? ఆ మాట కోపం వచ్చి తాతయ్య, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. నేనేమీ తన్ని ఇష్టపడి మోజుపడి చేసుకున్న పెళ్ళాం కాదు, మీరే బలవంతంగా అంటగట్టారు అంటూ అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నవాడు కన్నమ్మని తన ఒళ్ళో నుంచి పక్కకు పెట్టేసి సీరియస్గా లేచి నిలబడతాడు. అశోక్ గారు సీరియస్గా చూస్తూ ఏం మాట్లాడాలన్నా నువ్వు బయటికి వచ్చి మాట్లాడు. పొరపాటున నీ చెత్తవాగుని నా కోడలు విని మనసు కష్టపెట్టుకుంటుందంటే కొడుకు అని కూడా చూడను. అసహనంగా తన తండ్రి వైపు చూస్తూ బయటికి వెళ్తాడు. తనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా వెళ్తారు. వెళ్తూ వెళ్తూ కన్నమ్మ ఒకసారి ఏమైనా నిద్రలో పొరపాటున లేస్తే ఇబ్బంది అని డోర్ లాక్ చేసి మరీ బయటికి రాగానే కొడుకు వైపు సీరియస్గా చూస్తూ ఇప్పుడు చెప్పు, ఏం పెంట పని చేసావనగానే కాస్త సీరియస్గానే చెప్పాను కదా డాడ్, నేనేమీ అనలేదు. తనే ఉన్నట్టుండి తన పేరెంట్స్ని గుర్తుకు తెచ్చుకుంది. నేను అడిగిన విషయం మీరు ఇంతవరకు చెప్పలేదు. అసలు తన పేరెంట్స్ చనిపోయిన విషయం నాకు తెలియదు, వాళ్ళు ఎలా చనిపోయారు అనగానే అంజలి గారు అశోక్ గారిని కాపాడడం కోసం తన తండ్రి చనిపోయాడు అని చెప్పాలని చూడటంతో పక్కనే ఉన్న భార్య చేతిని గట్టిగా పట్టుకొని కొడుకు వైపు సీరియస్గా చూస్తూ అవన్నీ కూడా నీకు చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఎలాగైనా తెలుసుకుంటావు అంటూ ఆయన సీరియస్గా మాట్లాడగానే నాకు లేదు అంటూ విసురుగా సమాధానం చెప్తాడు. అంత విసురుగా సమాధానం చెప్పేసరికి అంజలి గారికి ఒక్క క్షణం బాధగా అనిపిస్తుంది. తన భర్త ఎందుకు ఆగమని చెప్పాడో ఇప్పుడు అర్థమైంది. కన్నమ్మ మీద ప్రేమతో తన కొడుకు అన్ని విషయాలు తెలుసుకోవాలి, అంతేగాని ఈరోజు ఏదో అసలు విషయం తెలియగానే అశోక్ గారి కోసం కన్నమ్మ తండ్రి ప్రాణాలు వదిలేశాడు అని తెలుసుకొని జాలితో కూడిన ప్రేమ కన్నమ్మ మీద రావడం అశోక్ గారికి ఇష్టం లేదు అని ఆవిడ కూడా తొందరగానే అర్థం చేసుకుంది. కొడుకు వైపు బాధగా చూస్తూ ఎందుకు కన్నా ఇలా తయారయ్యావు, ఇది నువ్వు కాదు కదా అనగానే మరి నువ్వు కూడా ఏంటి మమ్మీ ఇలా తయారయ్యావు, అసలు మన ఇంటా వంట లేదు, ముందే ఒకరికి ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేయడం, సోని మన ఇంటి కోడలు అవుతుందని తనకి ప్రామిస్ చేసావు, మరి అదెలా బ్రేక్ చేసావు అంటాడు. కొడుకు వైపు గంభీరంగా చూస్తూ నేనేమీ ప్రామిస్ బ్రేక్ చేయలేదు, పెళ్లి టైంకి లేకుండా తన మాట నిలబెట్టుకోకుండా తనే అలా వెళ్ళిపోయింది, అందులో నా ప్రమేయం ఏమన్నా ఉందా అంటూ అంతకంటే సీరియస్గా అడుగుతుంది. ఇక్కడ ఒక ఆడపిల్ల గురించి నువ్వు ఆలోచించావు, కానీ అంతకంటే ముందు తను నా లైఫ్లో ఉంది, అది మర్చిపోయావా మమ్మీ అంటాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఇషాన్ కేవలం సోనియాకి ఇచ్చిన మాట కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడే తప్ప తన మీద ప్రేమ పొంగి పొర్లిపోయి కాదు. ఇంకో విషయం, తన పాజిటివ్ సైడ్ మాత్రమే ఇషాన్కి తెలుసు. తనలో ఇంకొక డెవిల్ ఉందన్న సంగతి అంజలి గారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. కానీ సోనియాలో ఉన్న నెగిటివ్ బయటపడిన రోజు తన పరిస్థితి ఏంటో ఆ దేవుడికే తెలియాలి. అశోక్ గారికి మాత్రం ఒక్క క్షణం చాలా బాధగా అనిపిస్తుంది. ఏ స్వార్థం లేకుండా కన్నమ్మ తండ్రి తన కోసం ప్రాణాలు పణంగా పెట్టి పులికి ఆహారం అయ్యాడు. కానీ ఈరోజు ఇంటి కోడల్ని చేసుకున్నా కూడా కొడుకు గుప్పెడంత ప్రేమ చూపించట్లేదు. ఈ క్షణంలో ఆయనకు అనిపిస్తుంది, బలవంతంగా కన్నమ్మను తన కొడుక్కిచ్చి తన గొంతు కోసానా అని. మనసులోనే కన్నమ్మ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకుంటాడు. నన్ను క్షమించండి, మీ ఇంటి మనిషిలాగా ఆదరించి నేను వచ్చిన ప్రతిసారి కూడా సొంత బంధువులాగే చూసుకున్నారు. చివరికి నా కోసం మీ ప్రాణాలు సైతం ఇచ్చేశారు. కానీ మీకున్న ఒక్కగానొక్క బిడ్డ జీవితాన్ని నా కొడుకు చేతిలో పెట్టి నేనే తన జీవితాన్ని నాశనం చేశాను. ఈ పాపానికి విముక్తి లేదు నాకు అంటూ ఇక అక్కడ ఉండడం నిమిషం కూడా ఇష్టం లేకపోవడంతో అంజలి అంటూ గంభీరంగా పిలుస్తారు. భర్త వైపు చూడగానే నన్ను లోపలికి తీసుకువెళ్ళు, నేను ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండలేను అనగానే తండ్రి ముఖంలో భావాలు ఇషాన్ వెంటనే గమనిస్తాడు. తన దగ్గరికి రాబోతూ డాడీ అంటూ పిలవగానే చెయ్యి అడ్డం పెట్టి
అంజు వస్తున్నావా లేదా అనగానే వెంటనే తన భర్త దగ్గరికి వచ్చి ఆయన్ను లోపలికి తీసుకువెళ్తూ ఉంటే కొడుకు కోడలి వైపు బాధగా చూస్తూ ఉండిపోతారు ఆ వృద్ధ దంపతులు. ఇషాన్ తన తల్లిదండ్రులు అలా వెళ్ళిపోవడంతో కోపంగా కంటే కూడా కొంచెం బాధగా అనిపించింది. ఎవరో బయట వ్యక్తి కోసం తన మీద అలా మాట్లాడడం ఏమీ నచ్చలేదు. తన తాతయ్య నాయనమ్మ వైపు చూస్తూ, తాతయ్య మీరైనా నాకు కొంచెం ఆన్సర్ ఇస్తారా? అసలు నేనా మీ ఇంటి మనిషిని, ఆ బయట నుంచి వచ్చిన అమ్మాయా అనగానే వాళ్ళకి ఇషాన్తో వాదించే ఓపిక లేదు. ఒక్కసారి ఇషాన్ వైపు అలాగే చూసి జమున గారు లోపలికి వెళ్ళిపోతే దేవేందర్ గారు మాత్రం మనవడి భుజం మీద చేయి వేసి, చూడు నాన్న, నువ్వు కన్నమ్మ గురించి ఏమనుకుంటున్నావో మాకైతే తెలీదు. తను మాత్రం మట్టిలో మాణిక్యం. నీలాగా చదువుకోకపోవచ్చు, మనకున్నంత ఆస్తులు ఉండకపోవచ్చు, సిటీలో పుట్టి పెరిగి ఉండకపోవచ్చు, కానీ వీటన్నిటిని మించిన గుణం తన దగ్గర ఉంది. అదేంటో తెలుసా? 10 మందికి ప్రేమను పంచే తల్లి మనసు తన దగ్గర ఉంది. అన్నిటికీ మించి వెలకట్టలేని మంచి గుణాలు తన దగ్గర ఉన్నాయి. ఈ మాట ఇప్పుడు నేను చెప్పినా కూడా నీకు అర్థమైనా అర్థం కాకున్నా నాకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఏదో ఒకరోజు నేను చెప్పిన మాటలన్నీ కూడా వాస్తవం అని నీ మనసు కనిపిస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా అయితే వస్తుంది. అది దగ్గరలోనే ఉందని నాకు అనిపిస్తుంది. కానీ దయచేసి ఎప్పుడూ కూడా నీ పెళ్లి విషయంలో కన్నమ్మని ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. తన మనసు చాలా సున్నితం. తల్లిదండ్రులను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉంది. కానీ మన కుటుంబంలో ఒక మనిషిలాగా కలిసిపోయి ఇప్పుడిప్పుడే ఆనందంగా ఉంది. అయినా కూడా నాకు అనుమానమే. తను ఆనందంగా ఉంది అంటే కేవలం మన కోసం ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంది అంతే. ఏ ఆడపిల్ల అయినా తల్లిదండ్రులు చనిపోతే బాధపడకుండా మామూలు స్థితిలో ఉండటం చాలా కష్టం. కానీ పెళ్ళైన స్త్రీ భర్త ప్రేమలో వాళ్ళని జ్ఞాపకంలో ఉంచుకోగలదు, పూర్తిగా బాధ నుండి బయటపడగలదు. కానీ ఆ భగవంతుడు తన నుదుటిన అదృష్టం కూడా రాయలేదు అని విరక్తిగా మనవడి వైపు చూసి ఆయన కూడా లోపలికి వెళ్ళిపోతాడు. తను మాత్రం అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయి జుట్టు పట్టుకొని అలాగే చైర్లో కూర్చొని, అసలేంటి వీళ్ళు తప్పంతా నాదన్నట్టు మాట్లాడతారు, చేసుకుందంతా వీళ్ళే కదా, నాకు ఇష్టం లేదు అంటే వినరేంటి అనుకుంటూ అలాగే ఉండిపోతాడు. ఎంత సమయం అక్కడ ఉండిపోయాడో తనకైతే తెలియదు. అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోతాడు రాత్రంతా. ఇక్కడ అశోక్ గారు మాత్రం పడుకొని ఉంటే ఆయన భుజం మీద తల పెట్టుకొని భర్త వైపు చూస్తూ, ఏం ఆలోచిస్తున్నారండి అనగానే భార్య తలపైన చేయి పెట్టి మెల్లిగా నిమురుతూ, తప్పు చేశాననిపిస్తుంది అంజు అనగానే వెంటనే ఆవిడ లేచి ఆయన వైపు చూడగానే అప్పటికే ఆయన కళ్ళల్లో కన్నీళ్లు ఉండటంతో మెల్లిగా కన్నీళ్లు తుడిచి కంగారుగా చూస్తూ, ఏమైందండి, ఎందుకలా మాట్లాడుతున్నారు అంటుంది. అంత మెల్లిగా అడుగుతావేంటంజు, అసలు కన్నా ప్రవర్తన చూసావు కదా, ఎలా ఉందో. మన మీద బలవంతంగా కన్నమ్మని పెళ్లి చేసినట్టు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా నిన్నటి వరకు నాకు ఒక ఆశ కూడా ఉండేది, కన్నమ్మ గురించి తెలుసుకొని మారుతాడు, మెల్లిమెల్లిగా తన్ని ప్రేమగా చూసుకుంటాడు అని. కానీ అది ఎందుకో జరిగేలాగా నాకు అనిపించట్లేదు. వాడింకా ఆ సోనియా గురించి ఆలోచిస్తూ ఉన్నాడంటే ఏమనుకోవాలి? ఎందుకు వాడికి కన్నమ్మ మనసు అర్థం కావట్లేదు? అసలు నేను మనశ్శాంతిగా ఉండగలనా అంజు అనగానే భర్త కళ్ళల్లో ఉన్న కలవరం ఆవిడ మనసు కుదుటుగా ఉండనివ్వట్లేదు. వెంటనే ఆయన తలని ఒళ్ళో పెట్టుకుని తలపైన ముద్దు పెడుతూ మెల్లగా జోకొడుతున్నట్టు చెయ్యి అటూ ఇటూ ఆడిస్తూ, ఎందుకు మీరు ఇలా ఆలోచిస్తున్నారు? ఏమీ కాదు, చూస్తూ ఉండండి. ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రాణంగా, ఒకే ప్రాణంగా ఉండిపోతారు. ఆ నమ్మకం నాకుంది. మీరెందుకు అలా నెగిటివ్గా మాట్లాడతారు అనగానే తన భార్య చేతిని పట్టుకొని పెదవుల దగ్గర పెట్టుకొని, ఏమో అంజు, నాకేమీ అర్థం కావట్లేదు. రోజు రోజుకి నమ్మకం నాకు ఉండట్లేదు. అసలు వాడి ఉద్దేశం ఏంటో కూడా తెలియట్లేదు. జరిగిన దాన్ని పూర్తిగా మర్చిపోయినట్టా లేదా మర్చిపోయినట్టు మన ముందు నటిస్తున్నాడా? ఇంకా వాడి మనసులో ఆ సోనియానే ఉందా? అదే నాకు అర్థం కావట్లేదు అనగానే ఆవిడ గట్టిగా పిడికిలు బిగిస్తూ, మీరేమీ కంగారు పడకండి, దీన్ని ఎక్కడి వరకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి ఆ పదం కూడా వాడి నోటి వెంట రాకుండా నేను చూసుకుంటాను అంటుంది. అలా ఆ రాత్రి వీళ్ళందరికీ కూడా కలత నిద్రతోనే తెల్లారిపోతుంది. కానీ జరిగిన సంఘటన తెలియని మేఘన మాత్రం కొంచెం ప్రశాంతంగానే నిద్రపోతారు. కన్నమ్మకి రోజు తెల్లవారుజామున నిద్ర లేవడం అలవాటు కాబట్టి అటు ఇటు కదులుతూ నిద్రలేస్తుంది. ఈలోపే డోర్ సౌండ్ వస్తే ఎదురుగా చూడగానే కాఫీ కప్పుతో రెడీగా ఉంటారు అంజలి గారు. తన వైపు చూస్తూ ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఏవీ తన మైండ్లోకి రానివ్వకుండా ఎప్పట్లాగానే ప్రశాంతంగా నవ్వుతూ, అత్తో ఏటి ఇంత పొద్దుగాల నిద్రలేచినావు, ఏంటి సంగతి అంటుంది. ఆవిడ కూడా బాధను బయటికి కనిపించకుండా చిన్నగా నవ్వుతూ,
నీకోసమే వచ్చానే. అయినా నీకు అత్తగారంటే బొత్తిగా భయం లేకుండా పోయింది కదా. నువ్వు నాకు కాఫీ ఇవ్వాల్సింది పోయి నేనే తీసుకొచ్చానమ్మా అంటూ మూతి 30 వంకర్లు తిప్పగానే, ఓయబ్బో మా అత్త అలిగినది కదేటి, సరేలే మా అత్త అలక తీర్చేదానికి మా దొర ఉన్నాడు కదా అంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.